హాయ్ అండి, నమస్తే. ఈరోజు వీడియోలో ఉసిరికాయ ముక్కల నిల్వ పచ్చడిని ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. మనం మొత్తం ఉసిరికాయతో పచ్చడి పెడుతుంటాం. అలా చేసినప్పుడు పిల్లలు కానీ కొంతమంది పెద్దవాళ్ళు కానీ మొత్తం ఉసిరికాయ తినకుండా సగం తిని పాడేస్తూ ఉంటారు. అలా కాకుండా ఇలా ముక్కలతో పెడితే ఎంత కావాలో అంత వేసుకొని తింటారండి. కరెక్ట్ కొలతలతో ఈ పచ్చడిని ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. ఇక నేను 500 గ్రామ్స్ వరకు ఉసిరికాయలని తీసుకొని శుభ్రంగా కడిగి ఆరబెట్టి తీసుకున్నానండి. వీటిని మనం ఇలా ముక్కల్లాగా కట్ చేసుకొని తీసుకోవాలి. ఇలా లైన్స్ ఉన్న దగ్గర చాక్తో కట్ చేసి కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తే ఒకటి తీస్తే మిగతావన్నీ ఈజీగానే వచ్చేస్తాయండి. ఇలా అన్నిటినీ ముక్కల్లాగా కట్ చేసుకొని తీసుకోవాలి. ఇలా అన్ని ఉసిరికాయలని కట్ చేసుకొని ప్లేట్లోకి వేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు పచ్చడి కోసం ఆవపొడి మెంతిపొడిని ఎలా చేసుకోవాలో చూద్దాం. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని దాంట్లో 1 టేబుల్ స్పూన్ వరకు మెంతులు, అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2-3 టేబుల్ స్పూన్ వరకు ఆవాలు వేసుకోవాలి. ఈ మూడింటిని మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని వేగే వరకు వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత వీటిని తీసేసి ప్లేట్లోకి పెట్టుకొని పూర్తిగా చల్లారనివ్వాలండి. ఇవి చల్లారే వరకు ఇప్పుడు స్టవ్ మీద అదే ప్యాన్లోకి 1 కప్పు వరకు పల్లి నూనెని వేసుకుంటున్నానండి. కొలతలో ఇది 250 ml వరకు ఉంటుంది. నేను దీనికి పల్లి నూనెని యూజ్ చేస్తున్నానండి. పల్లి నూనె అయితే పచ్చళ్ళకి రుచి బాగుంటుందండి. కుదిరితే పల్లి నూనె వేసుకొని చేసుకోండి. నూనె వేడైన తర్వాత కట్ చేసుకున్న ఉసిరికాయ ముక్కల్ని వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉసిరికాయ ముక్కల్ని మరీ ఎక్కువగా వేయించని అవసరం లేదండి. ఉసిరికాయ ముక్క మెత్తబడితే సరిపోతుంది. ఇలా కలుపుకుంటూ ఒక 2 నిమిషాల వరకు ఉసిరికాయ ముక్కల్ని వేయించుకొని తీసుకోవాలి. ఈ ఉసిరికాయ ముక్కలు మరీ మెత్తగా కావాల్సిన అవసరం లేదండి, కొంచెం ఉడికితే సరిపోతాయి. ఇలా కలుపుకుంటూ ఉసిరికాయ ముక్కల్ని వేయించుకుంటే ఈవెన్గా అన్నీ బాగా వేగుతాయండి. ఇప్పుడు చూడండి, ముక్క ఉడికిపోయింది. ఇలా ఉడికితే సరిపోతుంది. ఇలా వేగిన తర్వాత ఇప్పుడు వీటన్నిటిని ఆయిల్లో నుండి తీసేసి ఆయిల్ మొత్తం పోయిన తర్వాత ప్లేట్లోకి వేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇలా ప్లేట్లోకి తీసుకొని నేను పక్కన ఉంచుకున్నానండి. ఇప్పుడు అదే ఆయిల్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, ఒక 4-5 ఎండుమిర్చిని తుంచి వేసుకోవాలండి. కొన్ని వెల్లుల్లిని ఇలా దంచి వేసుకొని ఒకసారి కలుపుకొని ఇవి వేగే వరకు వేయించుకోవాలండి. ఇవి మొత్తం వేగని అవసరం లేదండి, ఆయిల్ వేడి ఉంటుంది కాబట్టి ఆయిల్ వేడితోనే ఇవి వేగిపోతాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీన్ని స్టవ్ పై నుండి దించేసి పక్కన పెట్టుకుంటున్నాను. ఇది కొంచెం వేడి ఉండగానే దీంట్లో 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకొని కలుపుకుంటున్నానండి. మళ్ళీ వేడి ఉన్నప్పుడు వేస్తే పసుపు మాడిపోతుంది. ఇలా ఒకసారి మొత్తం కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఆవాలు, జీలకర్ర, మెంతిని మెత్తని పౌడర్ లాగా చేసుకొని తీసుకోవాలి. చూడండి, ఇలా చేసి నేను తీసుకొని పక్కన పెట్టుకుంటున్నాను. ఇప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్న ఉసిరికాయ ముక్కల్ని మిక్సింగ్ బౌల్లోకి వేసుకొని ఇప్పుడు ఇందులోకి 1/2 కప్పు వరకు అంటే 50 గ్రామ్స్ వరకు కారం వేసుకుంటున్నానండి. 1/2 కేజీ ఉసిరికాయలకి 1/2 కప్పు వరకు కారం కరెక్ట్గా సరిపోతుందండి. ఇప్పుడు ఇందులో 1/2 కప్పు కంటే కొంచెం తక్కువ అంటే కొలతల్లో 45 గ్రామ్స్ వరకు ఉప్పును వేసుకుంటున్నానండి. ఇప్పుడు దీంట్లోకి ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆవపొడి, మెంతి పొడిని వేసుకోవాలి. ఒక పెద్ద వెల్లుల్లిగడ్డని ఇలా కచ్చపచ్చగా దంచుకొని వేసుకోవాలి. దీంట్లో 1/2 కప్పు వరకు నిమ్మరసాన్ని పోసుకోవాలండి. ఇక నేను ఒక 3 నిమ్మకాయలని రసం తీసి పెట్టుకున్నాను. ఇవన్నీ వేసిన తర్వాత పోపు వేయక ముందుకు ఉసిరికాయ ముక్కలకి ఉప్పు, కారం ఇవన్నీ బాగా పట్టేటట్టుగా మిక్స్ చేసుకోవాలండి. పచ్చడి కలపడానికి ఇలా గాజు బౌల్స్ కానీ పింగాణీ బౌల్స్ కానీ తీసుకోండి. స్టీల్ బౌల్లో వేసుకొని చేసుకుంటే మళ్ళీ మనం 2-3 రోజుల వరకు దీన్ని అలాగే పెడుతుంటాం కాబట్టి మళ్ళీ పాడయ్యే ఛాన్స్ ఉంటాయి బౌల్స్. ఇలా మొత్తం కలిసిన తర్వాత చల్లారిన పోపుని ఇందులోకి పోసుకొని ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుతుంటే మనకి నూనె తక్కువగా అనిపిస్తుంది, కానీ 2 రోజుల తర్వాత నూనె మొత్తం పైకి తేలి కనిపిస్తుందండి. పోపు మొత్తం ఇలా కలుపుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టేసి ఒక 2-3 రోజుల వరకు పక్కన ఉంచుకోవాలండి. రోజు మళ్ళీ మూత తీసి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. మనం కలిపే గంటెలు కానీ
స్పూన్లు కానీ తడిగా ఉండకుండా చూడండి. నేను ఇక్కడ ఒక 2 రోజుల వరకు తీస్తున్నానండి. చూడండి ఆయిల్ మొత్తం పైకి తేలింది. మళ్ళీ ఒకసారి మొత్తం మిక్స్ చేసుకోవాలి. మీరు ఈ టైంలో ఉప్పు కారం కానీ పులుపు కానీ తగ్గినా కూడా మళ్ళీ వేసుకొని కలుపుకోవచ్చండి. నాకైతే కరెక్ట్గా సరిపోయాయి. ఇలా 3 రోజుల తర్వాత గాజు సీసాలో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని స్టోర్ చేసుకుంటే ఎక్కువ రోజుల వరకు నిల్వ ఉంటుందండి. అంతే అండి, ఉసిరికాయ ముక్కల నిల్వ పచ్చడి రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.